టాప్ 5లో శివంగి, రోహిణికి చాలా అన్యాయం జరుగుతుంది. అలాగే విష్ణుప్రియ, నబీల్, ప్రేరణ మన రోహిణి కంటే పెద్ద పుడింగిలా అనేది ఇప్పుడు వీడియోలో తెలుసుకుందాం. అలాగే కాకుండా ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్లోని హైలైట్స్, అదే ఫ్యాన్స్ కోసం ఓటు అప్పీల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. దీనికి కొన్ని గేమ్స్ పెట్టారు. ఈ గేమ్లో మొదటి గేమ్ ఎవరు విన్ అయ్యారు, తర్వాత అప్పీల్ చేసుకున్న విధానం ఎలా ఉంది అనేది ఇప్పుడు తెలుసుకుందాం. మొదటగా మనం మాట్లాడుకుంటే రోహిణికి టాప్ 5లో అన్యాయం జరిగిందని ఎందుకన్నానంటే, మొదటగా ఫస్ట్ నుంచి మనం చూస్తుంటే రోహిణి ఈ సీజన్లో అంటే మెగా చీప్ అయ్యాది కదా. ఆ ఎపిసోడ్ అయితే రోహిణికి పూర్ణకాలే లోడింగ్ అనే విధంగా అద్భుతంగా ఆడింది. ఆ తర్వాత పెట్టినటువంటి గేమ్స్లో కూడా అద్భుతంగా రాణించింది. కాకపోతే కమెడియన్స్ని ఎప్పుడూ మనము టాప్ పొజిషన్లో చూడలేము కదా. ఎంతవరకు ఎంటర్టైన్మెంటే చూస్తాం కానీ వాళ్ళు టాప్లో ఉండాలని ఎప్పుడు కోరుకోము కదా. సేమ్ అలాగే అనిపిస్తుంది ఈ వారం. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ గెలవలేరు, జస్ట్ మిడిల్లో వచ్చి మిడిల్లో వెళ్ళిపోతారు అనే విధంగా ఉంటుంది. ఇంకా మిగతా వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. విష్ణుప్రియ అసలు ఈ బిగ్ బాస్కి ఎందుకు వచ్చిందా అనుకుంటే ఏమీ లేదు. ఎంతవరకు పృథ్వీ చుట్టూ ప్రేమాయణం తిప్పడానికే తప్పితే ఏమీ లేదు. ఈరోజు కూడా అది ఓటు అప్పీల్ గురించి కూడా బిగ్ బాస్ ఒకడు ఒకడు ఇది చేయాలంటే కనీసము అక్కడ తనకెంత ఇంపార్టెన్స్ అనేది కూడా డిస్కస్ చేసుకోకుండా గివ్ అప్ ఇవ్వడము ఇక్కడ అంటే అంత నెగ్లిజెన్సీగా ఆడుతుంది విష్ణుప్రియ. అలాంటి విష్ణుప్రియకు ఓట్లు వేసే కంటే శివంగిలా రెచ్చిపోతున్నటువంటి రోహిణికి ఓట్లు వేయడం బెటర్ అని నా ఒపీనియన్. ఇంకా మరొక కంటెస్టెంట్ అయినటువంటి నబీల్ గురించి మాట్లాడదాం. నబీల్ వన్స్ అపాన్ ఎ టైంలో విన్నింగ్ రేస్లో ఉన్నాడు, టాప్ 5లో మస్ట్ అండ్ షుడ్ బి ఉంటారు అనుకున్నాం. కాకపోతే ఎప్పుడు ఫ్యామిలీ వీక్ అయిందో ఆ తర్వాత ఎక్కువ ఇతను బ్యాక్ బిచ్చింగ్ చేయడము, అలాగే ఎక్కువ కే బ్యాచ్తో కలిసి ఉండడము తనకు ఇదే మైనస్ పాయింట్ అవుతూ వచ్చింది. అంతేకాకుండా తన స్వార్థం ఎంత భయంకరంగా ఉంటుందో అని ఈ రీసెంట్ కొన్ని ఎపిసోడ్ చూస్తే అర్థమవుతుంది. ఇలాంటి వాడు నిజంగా ఇదేంటి అనిపించింది. విష్ణుప్రియతో పోలిస్తే మాత్రం నబీల్ చాలా గొప్పగానే ఆడతాడు. విష్ణుప్రియకు నబీల్కు కంపేర్ చేస్తే నేను నబీల్కే ఇంపార్టెన్స్ ఇస్తా విష్ణుప్రియ కంటే. ఇంకా తర్వాత మరో కంటెస్టెంట్ అయినటువంటి ప్రేరణ గురించి మాట్లాడదాం. ప్రేరణ ఫస్ట్లో మంచి గేమ్స్ ఆడింది, అన్నీ అయింది. ఎప్పుడు మెగా చీప్ అయిందో తిను అసలు బుద్ధి బయటపడింది. తన ఎంత డిక్టేటరో అందరికీ తెలిసే విధంగా బయటకు వచ్చింది. అలాంటి ఈ పర్సన్ను టాప్ 5లో ఉంచితే ఎలా ఉంటుందో చూడాలి. మరి అతను వెళ్ళే స్కోపే ఎక్కువ ఉంది. ఇంకా మనకు మిగిలింది ఈ బిగ్ బాస్ 5లో ఎవరు ఉండబోతున్నారనో ఇది ప్యూర్లీ నా ఒపీనియన్. మొదటి 2 ప్లేసుల కోసము నిఖిల్, గౌతమ్ మధ్య టఫ్ ఫైట్ నలుగుతుంది. అలాగే టికెట్ టు ఫినాల్ విన్నర్ రేస్ అయినటువంటి అవినాష్ ఉండబోతున్నాడు. ఇంకా మిగిలిన వాళ్ళల్లో ఈ వారం ఒకరిని లేదా మిడ్ వీక్లో మరొకరిని ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి 5 మందిలో నాకు తెలిసి డేంజర్ జోన్లో ఉండేది నబీల్, రోహిణి, లేదా విష్ణుప్రియను కాపాడాలనుకుంటే మాత్రం వీళ్ళిద్దరిని ఉండొచ్చు. లేదా అంటే విష్ణుప్రియను పంపించాలంటే నబీల్కు ఎక్కువ స్కోప్ ఉంది. ఎందుకంటే మిగతా వాళ్ళతో పోలిస్తే విష్ణుప్రియనే మరి దారుణంగా ఉంది. ఇలాంటప్పుడు పాపము ఈ రోహిణికి కొద్దిగా నాకు అన్యాయం జరిగినట్టే అనిపించింది. ఇంకా ఈరోజు ఎపిసోడ్ గురించి చెప్పుకుందాం. ఈరోజు జరిగినటువంటి ఎపిసోడ్లో బిగ్ బాస్ ఏం టెస్ట్ ఇచ్చాడంటే, గేము అప్పీల్ చేసుకోవడానికి ఎవరు జంటలుగా ఉండడము అని అంటే అక్కడ ఫస్ట్ గౌతమ్ అతి తెలివితో ఆలోచించి ఎవడు తన పేరుని చెప్పకుండా ఉన్నాడు. అలా ప్రేరణ నిఖిల్ని చూజ్ చేసుకోవడము, తర్వాత విష్ణుప్రియ పోయి రోహిణిని చూజ్ చేసుకోవడము. ఇక్కడ మిగిలింది నబీల్ ఫస్ట్ అవినాష్ చూజ్ చేసుకున్నారు. అవినాష్ చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొద్దిసేపు ఏదో క్యాల్కులేషన్స్ ఆలోచించి అవినాష్ నేను ఎక్స్చేంజ్ చేసుకుంటాను ఏమనుకోవద్దు అని చెప్పేసి మళ్ళీ గౌతమ్ను సెలెక్ట్ చేసుకుంటాడు. చెప్పిన రీజన్స్ ఏంటంటే, గౌతమ్కు లాస్ట్ వీక్లో ఛాన్సెస్ వచ్చేవి, కాకపోతే అది సరిగా ఇది కాలేకపోదు కదా. అంతేకాకుండా తను ఈ వారం నామినేషన్లో ఉన్నావు, నువ్వు ఆల్రెడీ టికెట్ ఫినాల్ ద్వారా ఫైనల్కి వెళ్ళావు కదా, అందువల్ల నీకంటే నిన్ను చూజ్ చేసుకుంటున్నాను అని చెప్పడం జరుగుతుంది. తర్వాత సమ అవకాశాలు అనే డిస్కషన్ రావడం వల్ల దీంట్లో అనవసరంగా తేజ కాన్సెప్ట్ తీసుకొని వచ్చినట్టు అనిపించింది. ఎందుకంటే తేజకు వీళ్ళు మొన్న టికెట్ ఫినాల్ రేస్ కోసము నిఖిల్, రోహిణి, అవినాష్ వీళ్ళు తేజను చూజ్ చేసుకున్నారు కదా. అక్కడ తేజను కాకుండా గౌతమ్ చూజ్ చేసుకోవాల్సిందని ఆ రోజే నబీల్ చెప్పాడు. ఆ పాయింట్ గురించి పెద్ద హీట్
ఆ మూమెంట్ జరిగింది. కానీ ఇక్కడ ఎవరిది ర్యాడ్ బ్యాచ్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ సపోర్టింగ్ ఆపోజిట్ వాళ్ళు వీళ్ళకి యాంటీగా ఉండడం అది కామనే కదా అనిపించింది. తర్వాత గేమ్ పెట్టింది ఏంటంటే టవర్ను ఎక్కువ ఎవరు హైట్ ఉంటుందో వాళ్ళు విన్ని చెప్పడం జరుగుతుంది. దీనికి మొదటగా ఏం చెప్పారంటే మీరు ఆ బ్రిక్స్ను తీసుకోవాలంటే ఇద్దరికి కాలు కట్టుకొని వెళ్ళేసి తెచ్చుకోవాలని చెప్పడం. ఇక్కడ మైనస్ పాయింట్ ఏంటంటే రోహిణి అండ్ విష్ణుప్రియకు రోహిణి కొద్దిగా ఎవరు అవునన్నా కాదన్నా కొద్దిగా లావుంది కదా, తన కాళ్ళు కట్టేసుకొని అది కాక రీసెంట్గా యాక్సిడెంట్ అయ్యి కాళ్ళు కూడా తనకు బాగాలేదు కదా, అందువల్ల అలా కట్టేసి తీసుకోవాలంటే కొద్దిగా వెనకబడింది కంపేరింగ్ టు అదర్. ఎందుకంటే ఫస్ట్ పేరు చూసుకుంటే నబిల్ గౌతమ్ ఇద్దరు మగవాళ్ళు, కోఆర్డినేషన్ బాగుంటుంది. సెకండ్ ప్రేరణ అలాగే నిఖిల్, వీళ్ళిద్దరు కూడా నిఖిల్కు ఇంజూర్డ్ అయినా కానీ అద్భుతంగా ఆడాడు. మరో పేరులో ఇది కొద్దిగా డ్రాబ్యాక్. ఇక్కడ ఫస్ట్ వీళ్ళిద్దరూ బ్రిక్స్ను కాపాడుకునేదానికి ఉండేదాని ప్లేస్లో నబిల్, ప్రేరణ తర్వాత విష్ణుప్రియ ఉన్నారు. బాల్ హిట్ చేసేదానికి గౌతమ్, నిఖిల్ అలాగే రోహిణి ఉన్నది. ఇక్కడ మొదటగా టార్గెట్ చేసింది నబిల్ టీంను. వాళ్ళు బ్రిక్స్ పడిపోయి ఫస్ట్ స్టెప్లో వెళ్ళిపోతే మిగతా నెక్స్ట్ రౌండ్కు నిఖిల్ టీం అలాగే రోహిణి టీం ఉన్నది. ఇక్కడ రోహిణి టీము ఓడిపోయి నిఖిల్ టీంకు వచ్చేది. ఇప్పుడు బిగ్ బాస్ మరో ట్విస్ట్ పెట్టారు. సెకండ్ ప్లేస్ వచ్చినందుకు గాను మీ ఇద్దరిలో ఒకరికి మాత్రము నెక్స్ట్ గేమ్ ఆడే అవకాశం ఇస్తాను అని చెప్పడం జరుగుతుంది. అందుకు మీరు ఎవరు ఎలిజిబుల్ కాదో మీరే డిస్కస్ చేసుకొని చెప్పాలి అని చెప్పడం. ఇక్కడ బిగ్ బాస్ ఏదో ఊహించితే సింపుల్గా గివ్ ఇచ్చేస్తుంది విష్ణుప్రియ. ఇది ఈ వారం నాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అంటే ఈమెకు ఓవర్ కాన్ఫిడెన్సా అనిపించింది నాకు. ఎందుకంటే నీకంటే నాకంటే నీకే ఎక్కువ ఇంపార్టెన్స్ అని విష్ణుప్రియ అంటుందంటే ఏమేమో అంతా ఆడి పొడిచింది ఏంటి? అసలు ఈ బిగ్ బాస్లో వచ్చింది ఏదన్నా చేసిందంటే ఏమీ లేదు, తుమ్మిడి అనేటట్టు అనిపించింది. అలాంటిది ఈమెకు అవకాశము ఇంపార్టెన్స్ లేదని ఆమెకి ఇవ్వడము నాకు అస్సలు నచ్చలేదు విష్ణుప్రియ చేసినటువంటిది. తర్వాత ముగ్గురికి నెక్స్ట్ గేమ్ పెట్టడం ఏంటంటే డెస్క్లు ఎవరు దాంట్లో తక్కువ ఉంటే వాళ్ళు విజేతలు అని చెప్పడము. ఇక్కడ అద్భుతంగా ఆడినటువంటి ప్రేరణ ఈ గేమ్లో గెలిచి తను ఓటు అప్పీల్ కోసము ఇన్ఫినిటీ రూమ్కు బిగ్ బాస్ పిలుస్తాడు. అక్కడ తన గురించి నేను కొన్ని తప్పులు చేశాను, అలాగే నేను 1.5 సంవత్సరమే అయింది తెలుగు ఇండస్ట్రీకి వచ్చి, కానీ నన్ను ఇంతవరకు తీసుకుని వచ్చిన మీరు ఈ తెలుగు బిగ్ బాస్లో మొదటిసారి లేడీ కంటెస్టెంట్ విన్నర్ కావాలని అనుకుంటున్నాం కదా, అలాగా నాకు మీరు ఓట్లేయండి, విజేత నిన్ను చేయండి అనే విధంగా అడగడం జరుగుతుంది. ఏమో తెలియదు ఏంటంటే ఓటీటీ బిగ్ బాస్ అక్కడ లేడీ కంటెస్టెంటే విన్నర్ బిందు మాధవి, అదేమో ఏమో తెలియదేమో అనిపించింది నాకు. తర్వాత నెక్స్ట్ గేమ్లో నిఖిల్ విన్ అవుతున్నారు, అది రేపటి ఎపిసోడ్లో రావచ్చు. తర్వాత మనకు రేపు రిలీజ్ కాబోతున్నటువంటి పుష్ప 2 గురించి వీళ్ళు ప్రమోషన్లు బాగా ఇస్తున్నట్టున్నారు. అందుకే ఫస్ట్ సారి మేము ఏదో బయట జరిగే అద్భుతాలు సించేసాము అనే విధంగా వీళ్ళు మీకు బయట జరిగే 10 చేస్తామని చెప్పేసి పుష్ప 2 యొక్క సాంగ్ను పెట్టేస్తారు. అప్పుడు వెంటనే అక్కడికి శేఖర్ మాస్టర్ రావడము తన విధంగా చేయడం జరుగుతుంది. ఆ వేసిన సాంగ్కు కొరియోగ్రాఫర్ చేసింది శేఖర్ మాస్టరే కాబట్టి తర్వాత వీళ్ళతో ఒక ఫన్ గేమ్ పెట్టడం, ఎందుకంటే మ్యూజిక్ పెట్టడము, ఆ సాంగ్ ఎవరితో గెట్ చేయడం అని చెప్పడం ఇవన్నీ మామూలే. అసలే పడిపోతున్న రేటింగ్లు. ఇలా పుష్ప 2 ఇప్పుడు కొద్దిగా ఫీవర్ ఉన్నారు కదా, అందువలన అది వాడుకోవాలని చూసినట్టు అనిపించింది బిగ్ బాస్. ఇది ఈరోజు జరిగినటువంటి బిగ్ బాస్లోని హైలైట్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చెప్తే లైక్ చేయండి, కొత్తగా వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. సైనింగ్ ఆఫ్ యువర్ మై